గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నాడంట వెనకటికెవడో. అచ్చం అలాగే ఉంది జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సిబ్బంది వ్యవహార తీరు. నగర జనానికి గ్రేటర్ రోడ్లు నరకం చూపిస్తున్నాయి. కొందరు అధికారుల అవినీతి వల్లే ఈ పరిస్థితి దాపురించింది అన్నది వాస్తవం. ఆ విషయాన్ని ప్రశ్నిస్తూ ఫోకస్ చేసినందుకు ఆందోళనకు దిగుతున్నారు ఆ శాఖ సిబ్బంది. అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని రోడ్డెక్కుతున్నారు. ఇంతకీ వారు చెప్పొచ్చేదేంటంటే ఈ మహానగరంలో రోడ్లు అద్భుతంగా ఉన్నాయట, అద్దాల్లా మెరిసిపోతున్నాయట. హైదరాబాద్ లో రోడ్ల అవకతవకలపై తప్పును సరిదిద్దుకోవాల్సిన జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటూ అసలు తప్పే జరగలేదని రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల దుస్థితికి సంబంధించిన స్కాములు బట్టబయలై వాస్తవాలు అందరికీ కనిపిస్తున్నా అంతా బూటకం, అనవసరంగా దాన్ని భూతద్దంలో చూపిస్తున్నారంటూ నిస్సిగ్గుగా రోడ్డెక్కి ధర్నాకు దిగుతున్నారు ఆ శాఖ సిబ్బంది. పైపెచ్చు రోడ్లు అద్భుతంగా ఉన్నాయని వారు జబ్బలు వారే చర్చేసుకుంటున్నారు. నగరంలో రోడ్లన్నీ బ్లాక్ కార్పెట్లా తళతళలాడిపోతున్నాయని ధర్నాలో తెగ చెప్పేసుకుంటూ మురిసిపోతున్నారు. జీహెచ్ఎంసీ రోడ్ల దుస్థితి, వాటి మరమ్మతులు, అక్రమాలకు పాల్పడి కోట్లు దిగమింగిన వారిపై ఎన్టీవీ ఆఫ్ ద రికార్డ్ లో సవివరంగా చెప్పింది. అయితే ఆ రిపేర్లలో అక్రమాలకు పాల్పడిన బడాబాబులను వదిలేసిన జీహెచ్ఎంసీ బాసులు చిన్న వాళ్ళని సస్పెండ్ చేసి మమా అనిపించారు. ఆ సస్పెండ్ చేసిన ఇంజనీర్ పై చర్యలు వెనక్కు తీసుకోవాలంటూ బల్దియా కార్యాలయంలో ధర్నాకు దిగారు ఆ శాఖ సిబ్బంది. ఆ క్రమంలో ధర్నాలో పాల్గొనాల్సిందిగా తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలను కూడా కలిశారంట గ్రేటర్ ఇంజనీర్లు. రోడ్ల దుస్థితిపై ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసి వార్నింగులు కూడా ఇచ్చి ఉండడంతో తాము ధర్నాకు ఎలా వస్తామని ఇంజనీర్లకు తలంటారట జేఏసీ నేతలు. అలా వారు కలిసి రాకపోవడంతో తామే ధర్నాకు దిగారు జీహెచ్ఎంసీ ఇంజనీర్లు. రోడ్ల అధ్వాన స్థితి, జీహెచ్ఎంసీ ఇంజనీర్ల అక్రమాలపై ఓవైపు జనం దుమ్మెత్తిపోస్తున్నారు, మరోవైపు సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా నవ్విపోదురుగాక మాకేటి సిగ్గనట్లు తమపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమంటూ వారు ఆందోళనకు దిగుతూ ఉండడం బల్దియా సిబ్బందిలోనే చర్చనీయాంశంగా మారింది. $337 కోట్ల రోడ్ల రిపేర్ పనులు అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ధర్నాకు దిగిన ఇంజనీర్లపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. రోడ్ల నిర్మాణంలో $24 కోట్ల అవినీతికి పాల్పడిన ముంబై కార్పొరేషన్ ఇంజనీర్లపై కోర్టులో కేసులు పెట్టి ప్రూవ్ అవడంతో సదరు ఇంజనీర్లపై వేటు వేసి మింగిన జనం సొమ్మును రికవరీ చేసింది ముంబై కార్పొరేషన్. ఈ తరహాలో జీహెచ్ఎంసీ ఇంజనీర్లపై తెలంగాణ సర్కార్ యాక్షన్ తీసుకుంటుందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో రోడ్ల రిపేర్లకు కనీసం 2 నెలలు పడుతుంది. ఇప్పటికే ఓవైపు జనం నుంచి జీహెచ్ఎంసీ వైఫల్యంపై చీత్కారాలు వెలువడుతున్నాయి. మరోవైపు బ్రాండ్ హైదరాబాద్ వాల్యూ రోడ్ల వల్ల పోతోందని సర్కారుల అంతర్మదనం కనిపిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ శాఖ ప్రక్షాళనకు సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.